హలో, నా పేరు సత్య. నేను అవని ఫర్టిలిటీ అండ్ ఆండ్రాలజీలో ఎంబ్రియాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మీకు ఏ ఫ్యాక్టర్స్ ఎంబ్రియో ఇంప్లాంటేషన్ ఎఫెక్ట్ చేస్తావో అవి చెప్తాను. ఎంబ్రియో ఇంప్లాంటేషన్ ప్రాపర్గా అవ్వడానికి మనకు కావాల్సిన ఎంబ్రియో క్వాలిటీ అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసే టెక్నిక్, తర్వాత ఎండోమెట్రియల్ థిక్నెస్ అంటే ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ, అది కాకుండా హార్మోన్స్. సో ఎంబ్రియో క్వాలిటీ అంటే ప్రాపర్ గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్, ప్రాపర్ గ్రేడింగ్ ఉన్న ఎంబ్రియోస్ అయితే ఇంప్లాంటేషన్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దానికి బ్లాస్ట్ మంచి ఫార్మేషన్ ఉంటే ఇంప్లాంటేషన్ రేట్ బెటర్గా ఉంటుంది అండ్ ప్రాపర్ ఛాన్సెస్. అది కాకుండా ఎంబ్రియో క్వాలిటీ ఒక్కొక్కసారి బ్లాస్ట్ బాగుంటుంది కానీ లోపల క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు. ఇలాంటివి ఉన్నప్పుడు ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ కానీ లేకపోతే ఇంప్లాంట్ అయిన తర్వాత మిస్కారేజెస్ ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఎండోమెట్రియల్ థిక్నెస్, ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అంటే ఎండోమెట్రియం ఒక ఎంబ్రియోన్ రిసీవ్ చేసుకోవాలంటే దాని బ్లడ్ ఫ్లో కానీ థిక్నెస్ కానీ ప్రాపర్గా ఉండాలి. దీనికి కావాల్సిన థిక్నెస్ రావడానికి మనం ట్రీట్మెంట్స్ చేస్తాము. ఇప్పుడు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నిక్ అనేది ఎంత దూరంలో మనం రిలీజ్ చేసాము, ఎంత ఫ్లూయిడ్తో రిలీజ్ చేసాము, ఎక్కువ మీడియాతో రిలీజ్ చేసిన ప్రాబ్లం అవుతుంది. మనం ప్రాపర్ సైట్లో దాన్ని ప్రాపర్గా రిలీజ్ చేస్తేనే మనకి ఎంబ్రియోస్ ఇంప్లాంటేషన్ అనేది బెటర్గా ఉంటాయి. ఇప్పుడు హార్మోన్స్, ఉమెన్ బాడీలో హార్మోనల్ బ్యాలెన్స్ అటు ఇటుగా ఉంటే మనకి ఇంప్లాంటేషన్ రేట్ సక్సెస్ బాగోదు. సో మెయిన్గా కావాల్సిన హార్మోన్స్ ప్రొజెస్ట్రాన్ అండ్ ఎస్ట్రాడియోల్. ఇవి ఎప్పుడైతే ప్రాపర్గా ఉంటాయో ఇంప్లాంటేషన్ ముందు మనకి ఛాన్సెస్ అనేవి బెటర్గా ఉంటాయి. థ్యాంక్ యూ.